హాయ్ గైస్, వెల్కమ్ టు బజే వాయువేగం మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే ఎక్కడో చూసినట్టే ఉంటుంది, కానీ ఇందులో వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ ట్విస్ట్లు కానీ మనకి థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే సినిమా అంతా తెలుస్తున్నా సరే బాగుంటుంది. సినిమా స్టోరీ అంటూ ఏముండదు బ్రో, మన ఓన్లీ స్టార్టింగే పోలీసులు పట్టుకున్నట్టు చూపిస్తారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అసలు మనోడు ఏంటి, ఎలా జరిగింది, వాళ్ళ నాన్న కోసం ఎందుకు అంత కష్టపడుతున్నాడు, ఈ విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా. ఇంకా అంతకు మించి ఏముండదు. దాన్ని కూడా నీట్గా ప్రజెంట్ చేశారు. అది కూడా ఉండాలిగా. ఇప్పుడులో సినిమాలు తీసేస్తున్నారు కానీ ప్రజెంట్ చేసే విధానం తెలియట్లేదు. వచ్చే సినిమాలు ఏవి బాగాలేవు. ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లోకి ఇదే బాగుంది. ఎందుకు అలా అంటున్నానంటే విశ్వక్సేన సినిమా కూడా అంతా అలాంటి హై యాక్షన్ డ్రామాలు చూసినవే మనం అందరం. ఈ సినిమాలో కార్తికేయ యాక్టింగ్ చాలా బాగుంటుంది బ్రో. అంటే ప్రతి సినిమాలోని బాగా చేస్తారు, ఈ సినిమాలో కొంచెం ఇంకా బాగా చేసినట్టు నాకు అనిపించింది. మెయిన్గా అయితే చెప్పుకోవాల్సింది తనికెళ్ళ భరణి గారి కోసం. అతను లేకపోతే అసలు సినిమాయే ఉండదు. ఈ సినిమా అంతా ఎమోషన్ డ్రామాతోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా కానీ అంతగా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండవు. మరీ కొట్టేసుకొని చంపేసుకొని అంత ఉండవు, కానీ ఉంటాయి, ఏదో ఉండాలి అనేంతలాగా. ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పాటలు బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కానీ పాటలు అయితే అసలు ఏవి బాగాలేవు. ఇంక ఇందులో చేసిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి బ్రో. ఐశ్వర్య మీనన్ కానీ, రవిశంకర్ గారు కానీ, శరత్ గారు కానీ పర్వాలే, బాగానే చేశారు. మిగతా క్యారెక్టర్లు కూడా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకో వ్యక్తి కోసం చెప్పుకోవాలి. మీకు తెలుసుగా, మన హీరోకి బ్రదర్ క్యారెక్టర్ చేసిన రాహుల్ టైసన్ కోసం. మనోడి గురించి మీకు అందరికి తెలిసిందేగా. హ్యాపీ డేస్ సినిమా చేసి బాగానే ఉంటుంది యాక్టింగ్ కూడా. ఇందులో లాస్ట్ లో ఒక మంచి డ్రామాటిక్ స్టోరీతో ఎండింగ్ ఇస్తాడు. సినిమా చూడొచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళని గుడ్ అనే చెప్తాను నేనైతే. మరీ అంత బోరింగ్ సినిమా అని కూడా బాగానే ఉంటుంది సినిమా అయితే. ఎందుకంటే సినిమాలు వచ్చి చాలా రోజులే అయిపోతుంది కదా బ్రో. ఒక మంచి సినిమా పడి తెలుగు ఇండస్ట్రీకి కూడా సరైన హిట్ లేదు చాలా కాలం నుంచి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో అన్నిటిలో చూసుకుంటే ఇది చాలా నయం, చాలా బెస్ట్ అని చెప్తాను నేను. చూడొచ్చు, వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అందరితో కలిసి వెళ్ళి, అంతే. ఇంకెంతకన్నా ఏం చెప్పలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే మాట ఇది.